ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభు సిలువ పైన పలికిన కొన్ని మాటలు మనము చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటగా సిలువ పైన పలికిన మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై సీట్లు వేసేసి ప్రార్థన. జీవంగల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ మహామహిమ గల నామమునకు మరొకసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునే వారుకుంటున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు ప్రభు, నన్ను కూడా అద్భుతంగా మీరు రక్షించున్నారు. స్వరూపమైన సొగసైన లేకుండా నా కొరకు ప్రభు నన్ను రక్షించడానికి, నేను మీతోటి నిత్యమును ఉండడానికి ఇటువంటి సిలువ యాగము మీరు ప్రభు చేసి ఉన్నారు. ఈ విధంగా ప్రభు మీరు పొందిన దెబ్బల ద్వారా నాకు గొప్ప విడుదల, విమోచన. అంతేకాదు ప్రభు, మీరు రక్తము కార్చడం ద్వారా నా ప్రతి విధమైన పాపమును మీ పరిశుద్ధ రక్తంలో కడిగి నన్ను శుద్ధినిగా చేస్తున్నారు. ఈ విధంగా ప్రభు, మీరు చనిపోయి సమాధి చేపట్టి తిరిగి లేవడం వలన పునరుద్ధరణ శక్తిని మీరు నాకు అనుగ్రహించున్నారు. మీ బలమును, మీ జీవమును, మీ పరిశుద్ధతను అనుగ్రహిస్తూ నడిపిస్తున్న మీ ప్రేమంతటి కొరకై మరొకసారి ఈ యొక్క మంచి శుక్రవారమును మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, మిమ్మల్ని స్తుతించే వాడుకుంటున్నాను. మీకు కృతజ్ఞత ప్రభ, మీరు చేసిన బలియాగమునకు కృతజ్ఞత కలిగి ఉండే వాడుకుంటున్నాను. ఈ సమయంలో మరొకసారి నీ దాసుడు ప్రభ నిలబడుచుంటుండగా మీ నోటు పూరగా మాత్రమే వాడు. మీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగము, పవిత్రపరచము. యజమానుని చేతిలో యోగ్యమైన పాత్ర వల్ల వాడబడడానికి సహాయం చేయమని ప్రభ, సంఘమును బలపరచమని, మీకు సమీపంగా ప్రభ రావడానికి కృప చూపించమని ప్రభ, మానవునైనా నేను బలహీనుని ప్రభ, రక్తమాంసంలో కలిగి ఉన్నాను. మీ పాత్రగా మాత్రమే వాడుకోమని, నా పెదవులను తాకము, నా గొంతును ముట్టము సహాయం చేస్తారని పొంచిన అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు ప్రభు నామంలో బంధిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ శుభ శుక్రవారం రోజుని నేను ఏ విధంగా రక్షించబడ్డానో ఒక 2 మాటలు చెప్తాను. నేను యెషయా గ్రంథం 53వ అధ్యాయము. నేను నామకార్థపు క్రైస్తవుడిని. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి. ఈ యొక్క హెబ్రోన్ ఫెలోషిప్లో నేను హై స్కూల్ చదువుతున్నప్పుడు పరిచయం ఉన్న ఒక బ్రదరు నన్ను ఈ యొక్క హెబ్రోన్ ఫెలోషిప్కి తీసుకొచ్చాడు. నేను అనుకున్నాను, నాకంటే ఎక్కువ తెలిసి ఏంటంటే నేను క్రైస్తవుడిని, నామకార్థపు క్రైస్తవుడిని. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడిని. మా మదర్ క్రైస్తవురాలు. నాకంటే ఎక్కువ తెలిసి ఏంటంటే ప్రతి ఆదివారం నన్ను బలవంత పెట్టేవాడు. మా మందిరానికి ఒకసారి రా, మా మందిరానికి ఒక రోజు రా అనేసి. నేను ఒక ఇంగ్లీష్ బైబిల్, న్యూ టెస్ట్మెంట్ తీసుకొచ్చి ఫ్రంట్ రోలో కూర్చున్నాను. అది బేతేలు ప్రార్థనా మందిరం, పాలకొల్లు, రైల్వే గేట్ దగ్గర ఉంటుంది. ఆ విధంగా దేవుని యొక్క సేవకుడు వర్షిప్ అయిపోయింది, కంప్లీటెడ్. సెకండ్ మెసేజ్కి ఇలాగే నిలబడి, నీ పాపాలు క్షమించబడ్డాయా, నీ పాపములు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడ్డాయా, నీవు ఈ యొక్క క్షణంలో చనిపోతే పరలోక రాజ్యము చేరతాననే నిశ్చయిత నీకు ఉన్నదా? ఆ మాటలు నాకు హృదయానికి తాకినాయి. అవును, నాకు 19 ఇయర్స్ వచ్చినాయి. ఎంతో బైబిల్ చదివాను, వెనక నుంచి చదివాను, ముందర నుంచి చదివాను, మధ్యలో నుంచి చదివాను. ఎప్పుడూ దేవుడు నాతో మాట్లాడలేదు. ఎప్పుడు నాకేమీ ఏ విధమైన మార్పు నాలో లేదు. నేను నిశ్చయముగా నేను చనిపోతే నరకానికే వెళ్తాను కదని ఆ మాటలు నాకు హృదయంలో గుర్తుపడ్డాయి. ఆ విధంగా నేను
ఆ మందిరానికి ప్రతి ఆదివారం కంటిన్యూస్గా వెళ్తున్నాను. వాళ్ళు చక్కగా వారమంతా పరిచర్య చేసేవారుగా ఉన్నారు. సువార్త వాళ్ళు వీధుల్లో ఎంతగానో ప్రకటిస్తూ ఆహ్, ప్ర ఆదివారం ఆరాధన, సోమవారము లింక్ ప్రేయర్ ఉంటుంది, మంగళవారము సువార్త కూడుకుంటుంది అవుట్ సైడు, అలాగే బుధవారం బైబిల్ స్టడీ, గురువారం మళ్ళీ అవుట్ సైడు, శుక్రవారం ప్రార్థన మీటింగ్ ఉంటుంది, శనివారం ఎటువంటి పరిచర్య ఉండదు, సండే మళ్ళీ వర్షిప్. ఆ విధంగా జరిగేది. నేను సంతోషించేవాడిని. ఎందుకంటే నేను క్రైస్తవుడిని కదా, నేను చేయలేనిది వీళ్ళు చేస్తున్నారు, చక్కగా ఉందనేసి నేను వాళ్ళతో కూడా వెళ్ళేవాడిని. ఆ విధంగా నేను దేవుని యొక్క వాక్యం చదువుతున్నాను. ఒక రోజుని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు నాతోటి మాట్లాడుతున్నాడు. సురూపమైన సొగసైన లేదు ఆ మాటలు ఉన్నాయి. ఇది ఎవరి కొరకు నాకు అర్థం కాలేదు. ఆ విధంగా దినమంతా చదువుతూ ఉన్నాను. నాకు గుర్తొచ్చినప్పుడల్లా చదువుతున్నాను. దేవుడు ఆ రాత్రి బైబిల్ స్టడీ ఉంది, నన్ను పట్టుకున్నాడు. ఆ రాత్రి నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. నీ కొరకే సురూపమైన సొగసైన లేదు, నీకు బదులుగా నేను కలవరి సిలువలో ఈ విధంగా చేయబడి ఉన్నాను. వెంటనే నా మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవబడి ఉన్నాయో, ప్రభువా నీవు నా కొరకు ఈ విధంగా చేయబడి ఉన్నావంటే నేను బాల్యంలో ఉపమ ఎరిగినప్పుడే నేను మారుమనసు పొందేవాడిని అని నేను ఎంతగానో ఏడ్చున్నాను. ఈ విధంగా నేను రక్షించబడింది 1992 సెప్టెంబర్ 5వ తారీఖుని రాత్రి సుమారు ఈ విధంగా చాప మీద నేను మోకరించి ప్రభు యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించున్నాను. ఈ విధంగా స్వరూపమైన సొగసైన లేదు. ఇక శుక్రవారమే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ విధంగా నా కొరకే కాదు, సర్వ మానవాళి కొరకు ఆయన ఈ విధంగా చేయబడి ఉన్నాడు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అని నేను విని ఉన్నాను, కానీ నా కొరకు ఆయన సొగసైన స్వరూపమైన లేదు అని దేవుని యొక్క మాటలు నా గమనమునకు తీసుకుని రాబడినప్పుడు నేను ఎంతో పశ్చాత్తాపడి ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా నేను అంగీకరించిన తర్వాత ఎంతోమందిని ప్రతి బుధవారము ఒక స్టూడెంట్స్ని ఒక రూమ్లో గ్యాదర్ చేసి దేవుని యొక్క సేవకుని తీసుకువెళ్ళి ఒక 15-20 మంది అక్కడ గ్యాదర్ అయ్యేవారు. వాళ్ళకి దేవుని యొక్క వాక్యము దేవుని సేవకుడు చెప్పేవారు. తర్వాత ఆదివారము వారిని మందిరానికి తీసుకుని వచ్చేవారు. ఈ విధంగా ఆ దినాల్లో నేను ఎప్పుడూ దేవుని యొక్క మందిరానికి సింగిల్గా రాలేదు, నాతోటి 2-3 ఉండవలసిందే. ఆ విధంగా ప్రభువు నాకు ఆ దినాల్లో సమయం ఇచ్చున్నారు. ఇవే మాటలు మనము ఈ యొక్క ఒక ట్రెజరర్ తోడు కూడా దేవుడు మాట్లాడతాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయమా, ఇప్పుడు అవసరం లేదు. అతడు ఆరాధనకి ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? ఈజిప్ట్ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి వెళ్తున్నాడు. రక్షించబడ్డా? రక్షించబడలేదు. ఆయనను దేవుని యొక్క వాక్యం చదువుతున్నాడు. ఎంత ఆసక్తి! రిటర్న్లో కూడా వాక్యం చదువుతున్నాడు. ఎందుకంటే అతను ఆశ ఉన్నది. వెంటనే దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? ఫిలిప్పుని పంపిస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆ రథమును దగ్గరికి వెళ్ళు. ఫిలిప్పు దేవుని యొక్క లేఖనములను అనుసరించి అతనికి వాక్యం చెప్పినప్పుడు అతను కూడా అడుగుతాడు, ఈ మాటలు నా కొరక మరొకరు కొరక? నీ కొరకే మనోనేతలు తెరవబడి ఉన్నాయి. అతడు కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించున్నాడు. నీళ్ళు వచ్చినప్పుడు నాకు బాప్టిజం ఇవ్వడానికి నీకు ఆటంకం ఏమిటి? ఓకే, ఎస్, ఐ విల్ గివ్. ఇక్కడ కొంతమంది యవనస్తులు ఉన్నారు, వీళ్ళు కూడా రక్షించబడి చిన్న వయసులోనే ప్రభువుని అంగీకరించాలి, ఆయన కొరకు జీవించాలి. ఆయన కొరకు మనము దేవుని యొక్క గ్రంథంలో ఎవరైతే డానియేల్, సమూయేల్, అంతేకాకుండా జోసెఫ్, డేవిడ్, వాళ్ళకిలాగా నేను కూడా జీవించాలి అనే ఆశ ఉన్నప్పుడు దేవుడు తప్పక రక్షిస్తాడు, తప్పక వాడుకున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చదివిన లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఈ యొక్క గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం రోజు ఆయన సిలువ వేసిన తర్వాత మొట్టమొదటిగా పలికిన మాట ఇది. ఆయనకు ఇరువైపులా 2 దొంగలు ఉన్నారు, కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు. ఎందుకంటే మన ప్రభు యేసుక్రీస్తు వారిని వారు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారంటే ఈయన కూడా ఒక నేరస్తుడు,
అంతే కదమ్మా. అయితే ప్రభు అంటున్నాడు, తండ్రి వారు ఏమి చేయుచున్నారు వారికి తెలియదు, దయచేసి వారిని క్షమించు. ఈ విధంగా మనము కూడా రక్షించబడిన మనము కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజుని మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి పోలికలోనికి మనం రావాల్సినది. ఈ విధంగా మనము ఎప్పుడైతే ఇతరులను క్షమించే వారు ఉంటున్నామో మనకు కూడా ఇవన్నీ మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదురవుతూ వస్తాయి. మనల్ని తృణీకరిస్తారు, మన ఇంటి వారే తృణీకరిస్తారు, మన యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్సే తృణీకరిస్తారు. నీకేమి దేవుడు నమ్ముకున్నాం, ఏం అభివృద్ధి లేదు. మనం మౌనంగా ఉండాలి. దేవుడు తప్పగా ఆయన కార్యము చేసేవాడుకున్నాడు. కానీ మనము ప్రభువు వలె మనము ఆయన వలె మనం మౌనంగా ఉండం. అవునా? వాళ్ళ ఒకటంటే మనం 10 మాటలు చెప్పేవారు అనుకుంటున్నాం. ఎవరైతే ప్రభైన యేసుక్రీస్తు వారిని అతి స్పష్టముగా యు షుడ్ నో ద మిస్టరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మర్మమైన క్రీస్తును ఎప్పుడైతే అతి స్పష్టముగా మనము గుర్తెరుగుతామో అప్పుడు మాత్రమే ఆయన యొక్క పోలికలోనికి మనము వచ్చేవారు అనుకుంటున్నాం. ఏంటి వాట్ అబౌట్ మిస్టరీ ఆఫ్ క్రైస్ట్? దేవుని యొక్క మర్మమైన క్రీస్తు ఏమండి. దేవుడు ఆ దినాలలో ఎలాగా మనుషులతోటి మాట్లాడేవాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాడు. కానీ హెబ్రీయుల రాసిన పత్రిక 1, 2, 3 వచనములకు వచ్చినప్పుడు పౌలే రాస్తాడు. ఆ మాటలను బట్టి అక్కడ గ్రంథకర్త ఎవరో లేరు. ఏమని చెప్తాడు? ఆయన కుమారుని ద్వారా హూ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ది గాడ్ హెడ్ బాడీలీ, దైవత్వములో ఉన్న ప్రభువు. దైవత్వం గాడ్ హెడ్ బాడీలీ అని ఉంటుంది. ఆయన ఎవరో కాదు, మానవ యొక్క రూపంలో ఉన్న ఆయన దేవుడే. ఆయన మనుషు కుమారుడుగా, దేవుని యొక్క కుమారుడుగా పిలువబడి ఉన్నాడు. చూడండి, వీళ్ళు రాజుని తృణీకరించే వరకు ఉంటారు. ఎక్కడుందమ్మా? ఎవరైనా చెప్తారా ఆ మాట? మాకు కైసరే రాజు అని చెప్తారు. ఎక్కడది? యోహాను సువార్త 19వ అధ్యాయమా? చూడండి దయచేసి. యోహాను సువార్త కరెక్ట్ రండి. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనం చదవండి అమ్మా ఎవరన్నా బిగ్గరగా. అందుకు వారు ఇతనిని సంహరించము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు. ఎంత బుద్ధిహీనతండి! వాట్ ఏ ఫూలిష్ థింగ్! ఈ రాజు, ఈ ప్రభువు యుగములో రాజును వదిలేసి కైసరు రాజు అంటారు. రాజు గురించి ఒకనొక సందర్భంలో మనం చూడగలుగుతాం. రండి, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయమునకు వచ్చినట్లయితే రండి. దయచేసి బైబిల్ చూడండి. కొంచెం హార్డ్ టైము, నిద్ర వస్తుంది. బైబిల్ చూస్తూ ఉండండి, నిద్ర కొంచెం మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. అక్కడ ఇజ్రాయేలీలే, దేవుని యొక్క ప్రజలే ఈ విధంగా చెప్పేవారు అనుకుంటున్నారు. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము చూడండి అమ్మ. ఇక్కడ 7వ వచనం చదవండి. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. అర్థమైందండి? ఏ రాజుని విసర్జించి ఉన్నారు? దేవుణ్ణే విసర్జించు. మరి ఆ రాజు ఈ రాజు ఒకటేనా? ఈయన మానవ స్వరూపంలో ఉన్న దేవుడై ఉన్నాడు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ 100% మ్యాన్, 100% గాడ్. యు అండర్స్టాండ్? చూడండి, అప్పుడే వద్దన్నారు వాళ్ళు. దేవుడు ఎంతో బాధపడు, నన్ను విడిచిపెట్టున్నారు. నాకంటే వారికి ఏం కావాలండి? ఎందుకు రాజుని విసర్జించున్నారు?
ఈ రాజు క్రింద ఉండలేరు. ఎందుకంటే ఈజ్ ఏ డివైన్ రూలర్. ఆయన చెప్పినట్టు చేయాలి, పాపం చేయడానికి ఉండదు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడానికి ఉండదు. కింద ఉన్నాయి ఆ మాటలు చూడండి. వారు దేవతలను ఇష్టపడి ఉన్నారని దేవుడు అంటాడు. చూడండి ఒక మాట, 8వ వచనం చూడండి. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను, ఇంకా ఎక్కువ వెళ్ళట్లేదు, నేను సమయం లేదు కాబట్టి. చూడండి, ఈ యొక్క ఇజ్రాయేలీలు లేకపోతే దేవుని యొక్క ప్రజలు ఏ విధంగా ఉన్నారు. మనము 25th వి సెలబ్రేట్ క్రిస్మస్, 31st వాచ్ నైట్ సర్వీస్, 1st న్యూ ఇయర్. ఇవన్నీ మనము దేవుని యొక్క పిల్లలుగా మనము ఎంతగానో దేవునికి సమీపమునకు రావడానికి ఇష్టపడేవారు అనుకుంటున్నాం. కానీ ఈ జనులు ఆ విధంగా లేరు. వారికి ఇతర దేవతలు కావాలి. ఇతర దేవతలు అంటే అది లోకం అవ్వచ్చు, లేకపోతే శరీరం అవ్వచ్చు. ప్రియులారా, ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభదినం రోజున మన యొక్క రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక సందర్భాలలో ఆయన రాజు అని వ్రాయబడింది. ఈ రాజు నీ ప్రభువు నిన్ను కోరుకున్నాడు. ఈయన నీకు సమీపంగా రావడానికి ఇష్టపడుతున్నాడు. ఓ ప్రియులారా, మనము మరొకసారి ఈ యొక్క మంచి శుక్రవారం రోజుని మనము ఈ యొక్క రాజుల్లో నుండి ఏమైనా మనము పక్కకి ఏమైనా జరిగి ఉన్నామా, లేకపోతే మనము నిర్లక్ష్యం చేస్తున్నామా, అలక్ష్యం చేస్తున్నామా? ఈ రాజు మరొకసారి నీ సమీపమునకు వచ్చి ఆయన నిన్ను సమీపించడానికి, మరలా నువ్వు లేవనెత్తుకోవడానికి, నువ్వు మరలా రూపాంతరం పొందడానికి, మరలా ఆయనను వెంబడించడానికి ఇదొక మంచి తరుణము. ప్రియులారా, ఆ రాజుని మాత్రము విడిచిపెట్టవద్దు. ఆ రాజుని వాళ్ళు గురుడుతనం వలన వాళ్ళు ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళకి తెలీదు. మన యొక్క మనోనేత్రాలు తెరవబడినాయి. ప్రియులారా, మనము దేవుని యొక్క పిల్లలము, దేవుని యొక్క ప్రజలము. మనము దేవునికి సమీపంగా ఉంటూ ఎల్లప్పుడూ మన యొక్క రాజును, ఈ యుగయుగములు పరిపాలించే రాజును, లేకపోతే ఈ యొక్క లోకము విడిచిపెట్టిన తర్వాత మనకు ఎన్నున్నా ఏదో ఒక దినమున మనము శారీరకంగా మరణించవలసి ఉన్నది. ప్రభువు కూడా ఆయనకు జన్మము ఒక ప్రత్యేకమైనది. ఈజ్ బోర్న్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వలన జన్మించినప్పటికీ ఆయన రక్తమాంసములు కలిగిన వాడు. దట్స్ వై ఐ అగైన్ టెల్ యూ, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ 10% మ్యాన్, 10% గాడ్. ఆయన మనకి ఎటువంటి ఆకలి దప్పికలు కలిగి ఉన్నామో, ఎటువంటి మనకి ఏదైనా ఒక ఇనుప మేకు మనకు చేతికి గుర్చుకుంటే ఎంత బాధను అనుభవిస్తామో అదే బాధను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుభవించవలసినది. ఆ విధంగా లేకపోతే మనకు పాపమునకు ప్రాయశ్చిత్తం లేదు. మనకు పాపమునకు మానవ యొక్క జీవితమునకు విమోచన విడుదల లేదు. అందుకే దేవుడే మానవ యొక్క రూపంలో భూమి మీదకు వచ్చి మనకు బదులుగా ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు. అందుకే ఈ రాజు ఆయన సృష్టికర్త, ఆయన సర్వము దేవతలకు దేవుడై ఉన్నాడు. ఆయన అందరికంటే ఆయన మహాదేవుడై ఉన్నాడు. ఆ దేవుడిని మనము కలిగి ఉన్నాం ప్రియులారా. ఈ విధంగా అందుకే తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. ఎంతో హేళన చేస్తున్నారు, ఎంతో వారు తృణీకరించే వారు ఉన్నారు. ఈ రాజు మాకు వద్దు ఆయనను. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు. మనం ఎప్పుడైతే మర్మమైన క్రీస్తును, ఆ మర్మమైన క్రీస్తు ఎక్కడ ఉన్నదంటే కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో పౌలు రాస్తూ ఉంటాడు. రండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలోనే ఉంది. చూడండి, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకున్న గోరుచున్నాను. 2వ వచనము, 2వ లైను.
చివర బాగుండండి. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకున్న కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. హీ హ్యాజ్ ఎ డిజైర్ ద సర్చెస్ ద బిలీవర్స్ షుడ్ నో ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్, మిస్టరీ ఆఫ్ గాడ్. క్రీస్తు మర్మమైన క్రీస్తుని, దేవుని యొక్క మర్మమైన క్రీస్తుని వాళ్ళు తెలుసుకోవాలని ఎందులో పోరాడుతున్నాడమ్మా? ప్రార్థనలో. మన ప్రార్థన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి కొరకైనా చెమట రక్తపు బిందువు వలె నేలను పడిన రీతిగా ఆయన ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? మన కొరకే. రక్షించబడిన మనము కూడా ఆ విధంగా ప్రార్థించాలి. ఎంతోమంది నశించిపోవచ్చున్నారు, క్రీస్తుని ఎరగకుండా దినదినమో చనిపోవచ్చున్నారు. అయ్యో మన కుటుంబీకులే నశించిపోవచ్చున్నారు, మనకు చింత లేదా? ప్రభువా మేము నశించిపోవచ్చునో చింత లేదా? మనకు కూడా చింత కలిగి ఉండాలి ప్రియులారా. మర్మమైన క్రీస్తును, దేవుని యొక్క మర్మమైన క్రీస్తును మనము స్పష్టముగా మనము గుర్తెరగాలి. ఎవరు ఈ రాజు? ఎవరు ఈ రాజు? ఈ భూమి మీదకి వచ్చి ఏం చెప్పేవాడు అనుకుంటున్నాడు? ఒకటి రెండు మాటలు మనం చూసినట్లయితే రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయము 21వ వచనం చెప్పండి, చదవండి అమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనము. నరహత్య చేయవద్దు. తీసారా దయచేసి? ఆ నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు ఆ లోనగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వన్స్ అగైన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హీ రిమెంబర్డ్ 10 కమాండ్మెంట్స్ దోస్ విచ్ వాజ్ గివెన్ టు మోజెస్. దేవుడు ఏ పదాజ్ఞాలు ఇచ్చున్నాడో మళ్ళా చెప్తున్నాడు. మీరు విని ఉన్నారు కదా పూర్వీకుల ద్వారా నరహత్య చేయొద్దని. నీ సహోదరుని మీద కోపపడినట్లయితే అప్పుడే మీరు నరహత్య చేస్తున్నారు. అంతేకాకుండా అబౌట్ అడాల్టరీ 27వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనము. వ్యభిచారము చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా. ఎవరండి? ఎవరు చెప్తున్నారు? ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టెల్లింగ్, ఐ యామ్ టెల్లింగ్ టు యూ. ఈయనెవరు? ఈ రాజు. ఈ రాజు ఎవరో మనము అర్థం చేసుకోవాలి. ఓ ప్రియులారా, ఇటువంటి రాజు ఈ భూమి మీదకు వచ్చి ఆయన 33.5 సంవత్సరములు ఆయన ఒక సామాన్య మానవుడిగా ఆయన జీవించున్నాడు. ఎంత ధన్యత అండి! పరమను విడిచి దేవుడే ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన జన సమూహములకు బోధించున్నాడు. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ప్రభువు వారు ఏమి చేయుచున్నారో తండ్రి వారికి తెలియదు, దయచేసి క్షమించు అని చెప్పేవారు ఉన్నారు. ప్రియులారా, ఈ విధంగా ఈ రాజు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారని మనం స్పష్టంగా చూడగలిగే వారు ఉంటున్నాం. అంతేకాదు అపోస్తలుడైన పౌలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని, యేసు యందు విశ్వాసం ఉంచిన వారిని ఏం చేసేవాడు ఉన్నాడమ్మా? చంపడానికి, హింసించడానికి, వారిని చెరసాలలో ఉంచడానికి ఏం పొంది ఉన్నాడు? అధికారము పొంది ఉన్నాడు. కానీ దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఏమని అడుగుతున్నాడు? ప్రభువా నువ్వెవడవు? బహుశా పౌలు అనుకుంటాడు నేను యెహోవా దేవుడు అని చెప్తాడేమో. నీవు హింసించుచున్నా యేసుని. జీవితం మారిపోయింది. నన్ను బ్రతుకైతే నాకు సావైతే మేలు, బ్రతకడం క్రీస్తు. వాటి ఎక్స్పీరియన్స్. ప్రియులారా, ఈ విధంగా మనము ప్రభువు కొరకు, ప్రభు మర్మమైన క్రీస్తుని మనం ఎప్పుడైతే పూర్తిగా మనము గుర్తెరిగే అనుకుంటామో ఆయన యొక్క పోలికలోనికి,
ఆయన యొక్క స్వారూప్యంలోనికి. ప్రభువా నువ్వు వింటే చాలు అని ఆయనను వెంబడించేవారుగా ఉండాలని ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజుని మరొకసారి దేవుని యొక్క వాక్యము మన యొక్క గమనం తీసుకుని వచ్చారు. ఆయన దేవుడు అన్నాడు, దేవుడు ఈ విధంగా మన కొరకు శ్రమపడి ఉన్నాడు, ప్రాణం పెట్టి ఉన్నాడు అని మనము ఇక్కడ చూడగలిగే వారు ఉంటున్నాం. ఇజ్రాయేలీలు కాదు దేవుణ్ణి రాజుగా విసర్జించడం, వారు దేవుడే భూమి మీదకి వచ్చినప్పుడు ఈ రాజుని తిరస్కరించున్నారు, హేళన చేస్తున్నారు, అపహాసించున్నారు. ఓ బలహీనమైన యేసు, నువ్వు ఒక రెల్లు మొక్క వంటి వాడు. ఆ రెల్లు గురించి, మానవుని గురించి రాయబడింది. ఎవరైనా చెప్తారమ్మా? యెషయా గ్రంథంలో రాయబడింది. ఆయన మకమకలాడే అవిసెనారను ఆర్పవేయుడు, ఆయన నలిగి ఉన్న రెల్లును విరవడు. అది మానవుని యొక్క స్థితి. వెన్ ద టైమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్, హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ఈజ్ లైక్ దట్. మానవుని యొక్క జీవితం ఆ విధంగా ఉంది. జనులు ఎంతగానో వారు నిరాశ, నిస్పృహ, దుఃఖములో ఉండేవారు ఉంటున్నారు, మరణ ఛాయిలో ఉండేవారు ఉంటున్నారు. మరణము నీడవలే వెంబడించేదుకుంటుంది. వారు ఏ రాజులను కోరుకున్నారో ఆ రాజులు వారిని చిత్రహింస చేస్తున్నారు, బానిసలుగా చేస్తున్నారు. ఆ రాజులు, ఈ రాజు అటువంటి రాజు కాదు. వాళ్ళ యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి ఈ రాజు, నిజమైన రాజు భూమి మీదకి వచ్చిన్నాడు. ఆయన ఆయన నలిగిన రెల్లును విరవడం. ఓ ప్రియులారా, మానవుని యొక్క జీవితము అదే యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో దేనితోటి పోల్చబడింది? గడ్డితోటి పోల్చబడింది. నరిని గడ్డితోటి, ఆవిరితోటి పోల్చబడింది. యు ఆర్ రెడీ టు బ్రేక్ అంటాడు. నలిగిన రెల్లును విరవడానికి రాలేదు, మకమకలాడే ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ ఒత్తును ఆర్పడానికి రాలేదు, దాన్ని మంటను రగిలింపజేయడానికి ప్రభు ఈ భూమి దగ్గర వచ్చి ఉన్నాడు. ఆ మాటలు మనము 42వ అధ్యాయం అనుకుంటా యెషయా గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఈ విధంగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా తండ్రి వీరిని క్షమించము, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. ఈ రాజుని మనము చూడగలుగుతున్నాం. ఈ రాజుని మనము వెంబడించవలసి ఉన్నది. ఈ రాజు యొక్క పోలికలోనికి మనము రావాల్సి ఉన్నది. ఈ రాజు వలె మనము పరిశుద్ధముగా మనము పైలట్ ఏం జడ్జ్మెంట్ ఇస్తాడమ్మా ప్రభుకి? ఈ యొక్క ఇతనిలో ఏ తప్పిదము లేదు, ఇతడు ఈజ్ రైచియస్ మ్యాన్, నీతిమంతుడు, నా చేతిలో నేను కడుక్కుంటాను. ఆ విధంగా మనం పరిశుద్ధత కలిగి ఉండాలి, ఆ విధంగా మనం నీతి కలిగి ఉండాలి, ఆ విధంగా మనం యథార్థత కలిగి ఉండాలి. ఏమి సంభవించినప్పటికీ అందుకు మనము సిద్ధంగా ఉండాలి. ఇది మన యొక్క అందుకు మన యొక్క రాజు ఈ విధంగా మనల్ని సిద్ధపరచడానికి వచ్చినాడు. అప్పుడు మాత్రమే ఆయన సెకండ్ కమింగ్, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు, పరలోకమునకు ఆరోహణమయ్యాడు, మరలా తిరిగి వస్తాడు. ఆయన ఉన్న ప్రదేశంలో ప్రభుకి 1000 దినాలు ఎంతమ్మా? ఒక్క రోజుతోటి సమానం. ఆయన మన ఈ భూమి మీద ఆయనకి ఎంతో కాదు, మనం జీవించే కాలం అంతా దేవునికి ఒక్క రోజుతోటి ఈక్వల్. మనం అనుకుంటే చాలా కాలము నేను జీవిస్తాం, ఓ ప్రభు ఆయుష్ ఇస్తే జీవించవచ్చు, ప్రైజ్ ద లార్డ్. కానీ మనము ఆయన యొక్క రాకడికి మనము దినదినము మనము సిద్ధపడి ఉండాలి. ఈ క్షణంలో ప్రభు వస్తే నేను ఎత్తబడతాను. ఐఎమ్ రెడీ టు గో విత్ లార్డ్, మై కింగ్, మై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ నిరీక్షణ మనము విడిచిపెట్టకూడదు. వీళ్ళరా ఈ విధంగా మనము మొట్టమొదటి మాట ఈ విధంగా చూడగలుగుతాం. రెండవ మాటకు మనం వస్తే రండి, లూక్ గాస్పుల్, లోకాసు వార్త అదే 22వ అధ్యాయము. రండి ఇంకొక మాట మనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 23 చూడండి, 43వ వచనం చూడండి అమ్మా, దయచేసి చదవండి ఎవరైనా. అందుకైనా వానితో
నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఏమిటండి? యు విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్. ప్రభువు నువ్వు నాతో కూడా, ఆయన సిలువ వేసి ఉన్నారు. తండ్రి వీరిని క్షమించుము, వారు అల్లరి, వారు చేసే ఎగతాళి, ఆయనను అపహాస్యము, అది ఆ విధంగా చేసినప్పటికీ తండ్రి వీరిని క్షమించు, వీరు ఏమి చేయుచున్నారు, వారు ఈ రాజును వారు గుర్తెరగలేని వారు కొంటున్నారు, కానీ నువ్వు నేను ఈ రాజుని గుర్తెరిగి ఉన్నావు. ఎంత యోగ్యులమండి! వారు గుర్తెరగలేదు, వారు గుర్తెరిగితే ఆ విధంగా చేసి ఉండరు. అంతే కదమ్మా? చూడండి ఒక మాట, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక రండి. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది అక్కడ. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము చూడండి అమ్మా. 7వ వచనము, దయచేసి మీ బైబిల్ చూడండి, నేను చదువుతున్నాను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైండెను. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. దే డోంట్ నో ఈజ్ లార్డ్. ప్రభు అని, మహిమగల గ్లోరియస్ లార్డ్ అని వారికి తెలియదు. వీళ్ళరా, వారికి తెలియదు కాబట్టి వారు రాజుని విసర్జించున్నారు. వారికి సిలువ వేసినప్పుడు ప్రభు గురించి తెలియదు కాబట్టి, మాకు ఈయన రాజు కాదు, ఈయన ఎవరో మాకు తెలియదు, కైసరు మా రాజు తెలియక వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ రాజు మనకు తెలుసు, మనం ఎలాగా మనం ఉండేవారు అనుకుంటున్నాం. ప్రభు చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన అంత ముందరే చెప్పి ఉన్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఏం చెప్తున్నారమ్మా? భూమి మీద పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు. మరి ఏ నామమున అధికారం లేదు పాపములను క్షమించడానికి? ఆయన చెప్తున్నాడు, యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎందుకంటే ఈయన క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు. ఎందుకు? ఆ 2వ దొంగతోటి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పశ్చాత్తాపడుతున్నాడు. అతని యొక్క మనోనేత్రాలు తెరవబడినాయి. ఈయన నిజంగా క్రీస్తు. నాకైతే ఎంత చక్కగా తన యొక్క తప్పును ఒప్పుకుంటున్నాడు చూడండి. నాకైతే ఈ శిక్ష తగినదే, బట్ ఈజ్ నాట్ వర్తీ టు బేర్ దిస్ పనిష్మెంట్. ఈయన ఈ శిక్షకి ఈయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. వీళ్ళారా, ఓ యవనస్తులారా, మీరు మీ తప్పిదమును ఒప్పుకున్నట్లయితే ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించలేదా? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించినట్లయితే ఈ యొక్క దొంగని, 2వ దొంగని ప్రభు ఏ విధంగా ఆయన క్షమించి వేస్తున్నాడు. నీవు ప్రభుతో కూడా ఈ క్షణమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా నీ యొక్క హృదయంలో అంగీకరించినట్లయితే నువ్వు ప్రభువుతోటి యుగయుగములు నిత్యమును ఆయనతో కూడా ఉండేవారు అనుకుంటున్నాం. నీవు భూమి మీద మనము ప్రభువుని అనుభవించేవారు అనుకుంటున్నాం. ఆయన యొక్క ఆశీర్వాదములను పొందేవారు అనుకుంటున్నాం. ఆయన యొక్క రాజ్యములో యుగయుగములో ఆయనతో కూడా మనము పరిపాలన చేసేవారు అనుకుంటున్నాం. ఇది 2వ మాటగా మనము చూడగలిగేవారు అనుకుంటున్నాం. ఇంకా మూడవ మాట చూసినట్లయితే రండి, యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము చూడండి. 19వ అధ్యాయం 26వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి మీ బైబిల్ చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు తన తల్లియు
తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ యొక్క మాట, మూడవ మాట, ఇది ఈ భూమి మీద ఉన్న రిలేషన్షిప్ని చూపిస్తుంది. అంతే కదండి. మనం శరీరంతో ఉన్నాం. ప్రభువు ఆయన దేవుడైనప్పటికీ ఆయన తల్లి ఉన్నది, మరియ ఏడుస్తుంది. ఆమెని ప్రభువు అక్కడ ఆదరించేవాడుకుంటున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో ఒక మనుషుణ్ణి ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని ఓదార్స్తాడమ్మా? ఓదార్చలేరు ఎవరును. దేవుడే ఓదార్చాలి. ఒక మనుషుని యొక్క ఆదరణ, ఓదార్పు ఎంతవరకు? ఏదో కొంత. సో ఇక్కడ ఈ యొక్క రిలేషను ప్రభు తన తల్లితోటి, ఉమెన్, యువర్ సన్, ఇతను నీ కుమారుడు. ఆ యొక్క యోహానును చూసి, ఈమె నీ తల్లి. ఇక్కడ మనం ఏమి అండర్స్టాండ్ ఎలాగ మనము అర్థం చేసుకోవాలంటే, ప్రభు మనల్ని ఆదరించేవాడుకుంటాడు. ఆ తల్లిని కుమారుడు ఏ విధంగా చేర్చుకుని ఉన్నాడో, లేకపోతే ఆ తల్లిని ఏ విధంగా ఆదరించేవాడుకుంటున్నాడో, దేవుడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క ఆత్మను ఆయన పంపించున్నాడు మనల్ని ఆదరించడానికి. వీళ్ళారా, మన యొక్క క్రైస్తవ జీవితంలో ఎన్నో సందర్భాలలో ఏ మనుషుని యొక్క ఆదరణ మనకి ఆదరించలేదు. ఒకవేళ క్రైస్తవ దేవుని యొక్క సంఘస్థులు కూడా నిన్ను ఆదరించలేదేమో, దేవుడు నిన్ను ఆదరించేవాడుకుంటున్నాడు అనే గ్రహింపు మనము మర్చిపోకూడదు. అక్కడ శారీరకంగా ప్రభువు సందర్భంను బట్టి చెప్పినప్పటికీ, ప్రభువు ఆయన పరలోకమునకు ఆరోహణము అవుతాడనే అవక ముందర తాను ఎటువంటి ఆదరణకర్తో ఆయన ఇక్కడ మనము చూడగలిగేవాడుకున్నాం. రండి, యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ 18వ వచనం చూడండి అమ్మా, దయచేసి. 14:18 యోహాను సువార్త. చాలండి. ప్రభు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని మనకి ఏమున్నప్పటికీ ఈ లోకంలో ఏది మనల్ని ఆదరించలేదు, ధైర్యపరచలేదు. ఒక దేవుడే, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. వీళ్ళరా, ఇక్కడ మనము ప్రభు యందు మనము నమ్మిక ఉంచాలి. ఆయన ఎటువంటి దేవుడో అది మనము గ్రహించాలి. ఆయన యొక్క మాట యందు మనము నమ్మిక ఉంచాలి. అందుకే భక్తుడైన ఒక 2 వచనములు చూపించి నేను 4వ మాటకు వెళ్తాను. రండి, 10వ కీర్తనలో ఈ విధంగా మనము చూడగలిగేవారు కూడా. కీర్తన 10వ కీర్తన చూడండి ఒక మాట. 10వ కీర్తన 14వ వచనం చివరి భాగం చూడండి అమ్మా. చివరి భాగము, తండ్రి లేని వారికి నీవే సహాయుడువై ఉన్నావు. చూడండి, దేవుడు మనల్ని అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన యొక్క ఆత్మను, మనల్ని పరిశుద్ధాత్మను మనకి ఆదరణకర్తగా పంపించున్నాడు. అంతేకాదు, ఆయన ఒకవేళ నీకెవరూ లేరా, దేవుడు ఈ విధంగా నిన్ను ఏం చేస్తాడు? సహాయం చేసేవాడుకుంటాడు. అంతేకాదు, రండి 27వ కీర్తనకు వచ్చినట్లయితే మరొక మాట అక్కడ మనము చూడగలిగేవారుకుంటున్నాం. 27వ కీర్తన 10వ వచనంలో చూడండి అమ్మా. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. చూడండి, తల్లిదండ్రులు నన్ను విడిచినను. తల్లిదండ్రులు వాళ్ళు చెప్పినట్టు వింటే చేరదీస్తారు. నేను రక్షించబడ్డాను, నేను విశ్వాసాన్ని చేసుకున్నాను, నా తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉన్నారు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు.
ఎంతో నేను ఒంటరివాడిగా ఉన్నాను. అయినప్పటికీ దేవుడు నన్ను ఆదరించేవాడుకుంటున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా ఏదో ఒకటి మనల్ని ఆశించేవాడు, మనల్ని ప్రేమించేవాడు ఉన్నాడు. కానీ నీ రాజు, ఆయన నిన్ను, నీ సృష్టికర్త, ఆయన నిన్ను ఏ విధంగా ఆయన సృజించున్నాడు. రండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము చూడండి. దేవుని యొక్క మాట మనము విశ్వసించాలి. నువ్వు ఎవరైనప్పటికీ మనము వాక్యమును నేర్చుకున్నట్లయితే ఇది మనల్ని ఎంతో ప్రభువుకు సమీపంగా తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. 49వ అధ్యాయము యెషయా గ్రంథము 15వ వచనం చూడండమ్మా. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరిచిన వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎంత చక్కటి మాట. స్త్రీ తన సంటి బిడ్డను మరుస్తుందండి? నెవర్. కానీ వారైనా మరుస్తారేమో, కానీ నేను నిన్ను మరి ఇటువంటి దేవుడు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? లేకపోతే నువ్వు ఒక రకంగా నిన్ను ఆదరించేవారు ఎవరు లేరా? లేకపోతే అనాథగానే ఉన్నావా? దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఆదరించడమే కాదు, ఆయన నిన్ను మరువనని చెప్తున్నాడు, వాగ్దానం చేసేవాడు ఉన్నాడు. ఆయన మర్చిపోవడమే కాదు. రండి, యెషయా గ్రంథము 46వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏ విధంగా దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేదుకుంటుంది. రండి, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము మనం చూసినట్లయితే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనువాడును నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొనువాడును నేనే, నేనే చేసి ఉన్నాను, సంక పెట్టుకునివాడును నేనే, నిన్ను ఎత్తుకొనుసు రక్షించేవాడును నేనే. ముదిమి వచ్చే వరకు, ముసలితనములో దేవుడు ఏం చేస్తానన్నాడమ్మా? నిన్ను ఎత్తుకుంటాను, నేను మోస్తాను, నేను సంక పెట్టుకుంటాను, నేను భరిస్తాను, నేను కనియున్నాను. వాడే వండర్ఫుల్ వేర్స్. ఏం తక్కువ చేసాడమ్మా నీ రాజు? ఎప్పుడు మన యొక్క రాజును మనం విడిచిపెట్టుకుంటాం. ఆయన యుగంలో రాజు, ఆయన మనము రాజకుమారులము, రాజకుమార్తెలము. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాం. చూడండి, జకరియా గ్రంథము, మీకా, మలాకి, జెఫన్యా, హబక్కుకు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన రాజుగా చూడగలుగుతున్నాం. ఆయన రాజ్యం ఎటువంటి రాజ్యము? ఆయన రాజ్యం ఈ లోకములో ఉన్నట్టు ఉండదు. ఆయన రాజ్యములో పాపమునకు ఏ మాత్రమును అవకాశం లేదు. అక్కడ ఓన్లీ అక్కడ ఆయన పరిశుద్ధుడు, ఆయన యొక్క రాజ్య వారసులు కూడా పరిశుద్ధులు. అది ఆయన యొక్క రాజ్యం. ఈ రాజ్యములు అన్నీ ఉంటాయి. ఈ యొక్క లోకమును చూడకు, ఆ రాజ్యము కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళరా, ఆయనను మనం లోకంలో ఉన్న ఇటువంటి ఆదరణ దేవుడు ఇచ్చేవాడు ఉన్నాడు. ఆయన తండ్రి లేని వారికి సహాయుడు ఆయనే. తల్లి మరిచినా, తండ్రి మరిచినా ఆయన నిన్ను మరువడు. వృద్ధాప్యంలో ఆయన ఎత్తుకుంటాను, మోస్తాను, భరిస్తాను. నీ కుమార్తె కుమారులు విడిచిపెట్టవచ్చు నిన్ను, ఆయన నిన్ను భరిస్తాను, మోస్తాను. ఈ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము మనము విశ్వసించాలి. మూడవదిగా మనము చూడగలుగుతున్నాం, బిహోల్డ్ ఉమెన్, బిహోల్డ్ యువర్ సన్, బిహోల్డ్ యువర్ మదర్. ఆయనే ఏదైనాను, తల్లి అయినా తండ్రి అయినా ఆయన మంచి స్నేహితుడని మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనం చూడగలుగుతున్నాం. అబ్రహాముని స్నేహితుడని పిలిచేవాడుకుంటున్నాడు. మనం మర్చిపోకూడదు. మనము మన యొక్క మనసులో, మన యొక్క మైండ్లో ఎప్పుడు దేవుని యొక్క వాక్యము మనము ఎప్పుడు గ్రహిస్తూ మనము ఉండాలి. మనము నాలుగవది మనము చూసినట్లయితే ఏమిటి ఆ మాట? చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనంలో ఇక్కడ మనము చూడగలిగే వాడుకుంటున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. రండి దయచేసి, ఇక్కడ నుండి కొంచెం చేంజ్ వచ్చేదిగా ఉంటుంది, మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచ్చింది. దయచేసి చదవండి అమ్మా. నాలుగు వచ్చింది కదా.
మార్క్ దయచేసి మార్క్ సువార్త 15:34. క్షమించండి, మార్క్ సువార్త 15:34. ఇక్కడ మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ అనేది మాట ఉంటుంది. 15:34 చూడండి. మార్క్ సువార్త 15:34. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి సబాక్తారి అని బిగ్గరగా కేక వేసి, ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడచితివని అర్థము. ఇక్కడ 4వ మాట నుండి ఒక కొంత మార్పుని ఇక్కడ మనము గమనించేవారు కూడా. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి ఏకముగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు తండ్రి ఆయనను విడిచిపెట్టే సమయం వచ్చి ఉన్నది. ఆయన శారీరకముగా మరణించవలసి ఉన్నది. అది ఇక్కడ ఒక ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే శరీరము కలిగిన మనుషుడు ఏ విధంగా మరణిస్తాడో అటువంటి మరణము ప్రభువు కలిగి ఉన్నాడు. ఓ మై గాడ్ వై యూ హ్యావ్ ఫర్సేకెన్ మీ. దేవుడు ఒక్కసారి ఆయనను విడిచిపెట్టేవాడు పుట్టుతాడు. మనం కీర్తన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క స్క్రిప్చర్స్ అనేక సందర్భాలలో దావీదు కూడా పలికేవాడుకుంటున్నాడు. ఇదే సందర్భంలో కూడా మనము చూడగలిగేవాడుకుంటున్నాం. ఒక్కసారి ఆయన శారీరకమైన దేవుడు విడిచిపెట్టి ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే విడిచిపెట్టి ఉన్నాడో అంతేకాకుండా ఐ ట్రస్ట్ అని ప్రభు యేసుక్రీస్తు వారు పలికేవారు కూడా. నేను దప్పి కలిగి ఉన్నాను అనేక మాటని ఇక్కడ మనము చూడగలిగేవారుకున్నాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 19:28లో మనం ఆ మాట చూడగలిగేవారుకున్నాం. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పీకరిస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారికి మనము ఒక శరీరంతో లేకపోతే ఒక రక్త మాంసములతో ఉన్న మనుష్యుడు ఏ విధంగా ఉంటాడో ఇటువంటి దప్పిక కలిగి ఉంటాడో ఈ రీతిగా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ విధంగా చేయబడి ఉన్నాడు. కేవలము సర్వ శరీరుల కొరకు, సర్వ మానవాళి కొరకు. అంతేకాకుండా 6వ మాట మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ ఫినిష్డ్ అనే మాట మనము చూడగలిగేవారుకుంటాం. అది మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 30వ వచనము, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, యేసు ఆ శిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. మన ప్రభువు ఆయన ఎప్పుడైతే దేవుడు తండ్రి ఆయనను విడిచిపెట్టి ఉన్నాడో ఆయన దప్పిక కలిగేది ఉంటుంది. ఆయన భరించలేని దప్పిక. అంతేకాకుండా ఆయన వచ్చిన ఆ కార్యము ముగించబడినది. ఇట్ ఈజ్ ఫినిష్డ్, అది సమాప్తమయ్యను అని మనము చూడగలిగేవారుకుంటున్నాం. చూడారా, ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఇవన్నీ కూడా దేవుని యొక్క మనము వాక్యములో ముందుగానే అవి వ్రాయబడినట్లుగా మనము చూడగలిగేవారుకుంటున్నాం. చివరగా ఆయన యొక్క ఆత్మను దేవునికి, తండ్రి అయిన దేవునికి అప్పగిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. రండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో మనము ఆ మాట చూడగలిగేవారుకున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో దయచేసి చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ఆ ప్రాణము విడిచెను. ఆయన తండ్రికి ఆత్మను అప్పగించుకుని ఆయన యొక్క
ఆ, ప్రాణమును ఆయన దేహమును కలిగి ఉన్నారు కాబట్టి ఆయన ప్రాణమును విడిచిపెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ట్రినిటీ గాడ్ని మనం చూడగలుగుతున్నాం. తండ్రి, కుమార, ఆత్మ, పరిశుద్ధాత్మను. వీళ్ళారా ఈ యొక్క తండ్రి తండ్రి దేవా, మై గాడ్ హౌ యూ హ్యావ్ ఫర్సేకెన్ మీ, ఎలా నా చెయ్యి వెన్నాడితివి. అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తండ్రి విడిచిపెట్టినాడో ఒక రక్త మాంసములు కలిగిన మానవుడిగా ఆయన దప్పిక కలిగి ఉన్నాడు, బాధ వేదన కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు ఆయన సమాప్తము అయినది, ఆయన వచ్చిన పని ముగించున్నారు. అంతేకాకుండా ఆయన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించున్నారు. అంతేకాకుండా ఆయన యొక్క ప్రాణమును విడిచిపెట్టినట్లుగా మనము చూడగలిగే వారు ఉంటాం. ఈ విధంగా ఆయన మరలా ఆయన రారాజుగా ఆయన తిరిగి వచ్చేవారు ఉన్నారు. శ్రీరామ ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమున మన యొక్క ప్రభువు ఏ విధంగా మనకి దేవుడిగా ఉన్నాడు, ఏ విధంగా ఆదరించే ప్రభుడుగా ఉన్నాడు. ఈ యొక్క శుక్రవారము ఈ యొక్క మాటలో మన యొక్క గమనమునకు తీసుకుని రాబడి ఉన్నాయి. మనము కూడా మన యొక్క పితరుల వలె మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పోలికలో దినదినము మనము మార్చబడాలి. ఆయన వలె మనము ఇతరులను క్షమించే హృదయం మనకున్నదా? వెరీ డిఫికల్ట్ టు ఫర్గివ్ అదర్స్. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క స్వారూప్యంలోకి వస్తావో అప్పుడే మనము దేవుని యొక్క రాకడలో మనము ఎత్తబడేవారు అనుకుంటున్నాం. మన యొక్క సహోదరుని ఎప్పుడైతే ప్రేమిస్తామో ప్రభు చెప్తున్నాడు, నీ సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శలోనికి వచ్చును. ఈ విధంగా మనము సహోదరులను ప్రేమించేవారు అనుకుంటున్నామా? ఈ విధంగా ఆయన యొక్క పోలికలోనికి మనం వచ్చేవారు అనుకుంటున్నామా? ఒక పత్రికల్లో పౌలు చెప్పినట్లుగా ఆ విధంగా మనము వాక్యమును, దేవుని యొక్క వాక్యమును మనము అనుసరించేవారు అనుకుంటున్నామా? లేకపోతే ఇంకా ఇజ్రాయేలీలు వారి రాజును విసర్జించి ఉన్నారు. ఈ రాజు మాకు అవసరం లేదు, మాకు రాజు కావాలి అని కోరుకునేవారు అనుకుంటున్నారు. దేవుడు ఎంతగానో బాధపడేవాడుకున్నాడు, ఎంతగానో నొచ్చుకునేవాడుకున్నాడు. వీళ్ళరా మరొక హెచ్చరిక ఏమిటంటే, మన మీద ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయి ఉన్నాయి, ఎన్నో న్యూ ఇయర్స్ వెళ్ళిపోయి ఉన్నాయి, చివరిగా ఎన్నో గుడ్ ఫ్రైడేస్ వెళ్ళిపోయి ఉన్నాయి, ఎన్నో ఈస్టర్స్ వెళ్ళిపోయి ఉన్నాయి. మనము ప్రభు యొక్క సారూప్యంలోనికి రావడానికి ఇష్టపడేవారు అనుకుంటున్నామా? నిజంగా ఆయన యొక్క పోలికలో ఉండడానికి ఇష్టపడేవారు అనుకుంటున్నామా? లేకపోతే ఇజ్రాయేలీలు దేవుని విసర్జించున్నారు, రాజుని విసర్జించున్నారు. దేవుడు అంటాడు, ఓ సమయాలు వారు నిన్ను కాదు నన్నే వారు విసర్జించున్నారు. అంతేకాదు నన్ను విసర్జించి ఇతర దేవతలను వారు కోరుకునేవారు ఉన్నారు. వీళ్ళరా మనకు తెలియదు, మనము బాగానే ఉన్నాం అని అనుకునేవారు అనుకుంటున్నాం. ఏది నీ జీవితంలో ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించేది నీ హృదయంలో దాగి ఉన్నది? దేనిని రహస్యముగా దాచేవారు అనుకుంటున్నాం? మన కుటుంబాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామా? మనకు పిల్లల్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామా? లేకపోతే ఈ లోకమును ఎక్కువగా ప్రేమిస్తున్నామా? లేకపోతే ధనమును మనం ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నామా? లేకపోతే దేనిని, మన వ్యాపారమును, మనకు ఉద్యోగమును? అది అన్య దేవతే మన యొక్క జీవితంలో మనకు. మరొకసారి దేవుడు ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమున మరొకసారి మనము ఎవరి గురించో మనము చెప్పేవారు అనుకుంటున్నాం. ఇజ్రాయేలు గురించి చెప్పేవారు అనుకుంటున్నాం. లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పుడులో సిలువ వేసిన వారి గురించి వారు ఈయన మా రాజు కాదు, ఈయన మా రాజు కాదు, కైపా తప్ప మాకు వేరే రాజు లేడు. మనము కూడా తెలియకుండానే శత్రువు ఆ విధంగా మనం చేస్తున్నదేమో ఇండైరెక్ట్గా. మనం పైకి బాగానే ఉన్నప్పటికీ లోపల మనము ఈ రాజుని మనము రిజెక్ట్ చేసేవారు అనుకుంటున్నామేమో, తిరస్కరించేవారు ఉంటున్నామేమో.
ఒకసారి ప్రభుకి మనం సమీపంగా దేవుడు ఆయన హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడైన ఏ కార్నర్లో ఏ రహస్య స్థలములో దేవునిని మనం అలక్ష్యం చేసేవారుకున్నాం, నిర్లక్ష్యం చేసేవారుకున్నాం, ఎక్కువగా దేనిని ఎక్కువగా ప్రేమిస్తాం, ఏ విగ్రహం. మరొకసారి మనము ప్రభుకి సమీపంగా ఉంటాం. ఈ రాజు ఇంతగా మనల్ని ప్రేమించేవాడుకున్నాం. తల్లి అయినను తండ్రి అయినను ప్రేమించడం. ఆయన తండ్రి లేని వారికి సహాయకుడు. ఆయన వృద్ధాప్యంలో మోస్తాడు, భరిస్తాడు. మన వ్యాధి బదల్లో మన కూడా వచ్చేవాడుకుంటున్నాడు. ఒకవేళ వ్యాధి నేను కదిలించేది కూడా ఉంటుందా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అక్కడ 9వ వచనంలో మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ టు యు, నా కృప నీకు చాలు అని దేవుడు వాగ్దానం ఇచ్చేవాడుకున్నాడు. పౌలు తన యొక్క జీవితంలో ఉన్న ముళ్ళు గురించి ముమ్మారు దేవునికి మొర పెట్టుకున్నప్పుడు దేవుడు ఆ ముళ్ళుని తీసివేయలేదు, కానీ ఈజ్ గివెన్ హీస్ గ్రేస్ అడెక్వేట్ గ్రేస్, నా కృప నీకు చాలును. పౌలు అంటాడు, నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఈ మాటలు మనల్ని ఆదరించేవిగా ఉంటున్నాయి, ధైర్యపరిచేవిగా ఉంటున్నాయి, మనల్ని పురుగొల్పేవిగా ఉంటున్నాయి, మన ప్రభువుకి మనల్ని సమీపంగా తీసుకుని వచ్చేవిగా ఉంటున్నాయి. ఈ టుడే ఆన్వర్డ్స్, ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈ యొక్క మంచి శుక్రవారం నుండి మనం ఒక తీర్మానము కలిగి మనము ప్రభువులో ముందుకు సాగిపోవడానికి పూర్తిగా మనం ప్రభువుకు సమర్పించుకుని ఈ రీతిగా మనము కాన్సన్ట్రేట్ చేసుకుందాం ప్రభువుకి. ఈ రీతిగా ప్రభు మనకి సహాయం చేయండి.